హాయ్ అండి. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయిలోని ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు రంగు మారినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటీలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా టమాటీలు మెత్తబడిన తర్వాత మూత తీసుకొని ఇందులో సరిపడినంత కారం, ఉప్పు, పసుపు ఇంకా గరం మసాలా వేసుకొని నూనె పైకి తేలినంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని ఈ పులుసును అయితే మరిగించుకోవాలి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఈ మరుగుతున్న పులుసులో వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే పులుసుని బాగా మరిగించాలి. ఇంకా చేపలు అయితే బాగా ఉడికిపోతాయి. తర్వాత మూత తీసుకొని కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఇంకా మన చేపల పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.